మనం జాతీయ పసుపు బోర్డు చైర్మన్ అయిన పల్లె గంగారెడ్డి గారితో ఉన్నాము. ఆయనతో 4 విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, రానున్న రోజుల్లో మహిళలకు స్థానిక సంస్థలతో పాటు చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్స్ ఇవ్వాలని మోడీ నిర్ణయం మేరకు 2020లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత దాదాపు 33% మంది మహిళామణులు 33% మంది మహిళలు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వాళ్ళ గళాన్ని వాళ్ళ సమస్యల గురించి వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం కల్పించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మహిళల తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ మరొకసారి మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు. జాతీయ పసుపు బోర్డుగా చైర్మన్గా ఎన్నికయ్యారు కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? పార్టీ అని ప్రభుత్వం కానీ మనకు ఒక అవకాశం ఇచ్చింది. ఈ అవకాశం ముఖ్యంగా నా ప్రాంత రైతుల కోసం, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా రైతుల కోసం ఒక సేవ చేసేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ, ముఖ్యంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారికి కానీ నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. దశాబ్దాలుగా పసుపు బోర్డు తీసుకురాలేకపోయారు ఎవరు కూడా, కానీ చాలా కష్టపడి పసుపు బోర్డుని, స్పైస్ బోర్డుని తీసుకొచ్చారు మన ఎంపీ ధర్మపురి అరవింద్ గారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? పసుపు స్పైసెస్ బోర్డులో ఉండే ఈ ప్రాంత రైతులు అనేక సంవత్సరాలుగా, గత 3-4 దశాబ్దాలుగా పసుపు ప్రత్యేకమైనటువంటి బోర్డు కావాలనేటువంటి ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ ఉద్యమాలకు సందర్భంగా అరవింద్ గారు రైతుల బాధని వాటన్నిటిని కూడా ప్రత్యక్షంగా చూసి 2019 ఎన్నికల సందర్భంగా నేను తప్పకుండా పసుపు రైతుల కోసం పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే 4 సంవత్సరాలు కష్టపడి భారత ప్రధానమంత్రి గారిని మెప్పించి ఒప్పించి వారి ద్వారానే పసుపు బోర్డుని అనౌన్స్ చేయించడం జరిగింది. అనౌన్స్ చేయించిన తర్వాత ఎన్నికల తర్వాత నిజామాబాద్ కేంద్రంగానే జాతీయ పసుపు బోర్డు ఏర్పాటవుతుందని చెప్పేసి ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. చెప్పిన మాట మీద కట్టుబడి నిలబడేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి గారు. ఆ విధంగానే సంక్రాంతి రోజు 14వ తారీఖు నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డుని ప్రారంభించడం జరిగింది. మా గౌరవ మంత్రివర్యులు పీయూష్ గోయల్ ద్వారా ఈ పసుపు బోర్డు ఏర్పాటు కావడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, పసుపు బోర్డు ఏర్పాటు పూర్తి కారణం అరవింద్ గారే. అరవింద్ గారు పసుపు బోర్డు కోసం ఏ రకంగా కష్టపడ్డరు, ఏ రకంగా సంఘర్షణ చేసిండ్రు, ఏ రకంగా ఇబ్బంది పడ్డాడో నేను ప్రత్యక్షంగా చూసిన. ఎందుకంటే అరవింద్ గారు పసుపు బోర్డు విషయంలో ఢిల్లీలో ఎవరు కనబడ్డా పసుపు బోర్డు కావాలనేటువంటి ఆలోచనతో అధికారులతో కానీ, నాయకులతో కానీ, మంత్రులతో కానీ, ప్రధానమంత్రితో కానీ రెగ్యులర్గా మాట్లాడి అందరినీ ఒప్పించి మెప్పించి ఈ ప్రాంత రైతుల చిరకాల వాంఛని నెరవేర్చడం జరిగింది. నెరవేర్చినటువంటి అరవింద్ గారికి ప్రాంత రైతుల తరఫున, యావత్ దేశంలో ఉన్నటువంటి పసుపు రైతులందరి తరఫున కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైనటువంటి రైతుల తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా కేంద్ర మంత్రి వర్యులు పీయూష్ గోయల్ గారికి, గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వాన్ని అందరికీ కూడా రైతుల తరఫున, యావత్ దేశంలో ఉన్న పసుపు రైతులందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పసుపు బోర్డు వల్ల రైతులకు ఎట్లాంటి లాభం చేకూరనుంది? గత అనేక దశాబ్దాలుగా పసుపు బోర్డు కోసం పోరాటం చేసినటువంటి రైతులు ఏదైతే వాళ్ళు ఏ ఆశయం కోసమైతే పసుపు బోర్డు రావాలనుకున్నారో, పసుపు ఒక స్పైసెస్ బోర్డులో ఉంటే స్పైసెస్ బోర్డులో ఉన్నటువంటి అనేకమైనటువంటి సుగంధ ద్రవ్యాలతో పాటు దాంట్లో ఇది ఒకటి అవుతుంది కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి దీనికి ప్రత్యేకంగా ఒక బోర్డు ఏర్పాటైతే ఈ పంటపైనే ప్రత్యేక దృష్టి పెట్టేటటువంటి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో రైతులు పోరాటం చేసిండ్రు. దానికి అనుగుణంగానే మా భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు కానీ, మా ఇక్కడ ఉన్నటువంటి అరవింద్ గారు కానీ పడ్డటువంటి శ్రమకు తప్పకుండా పసుపు బోర్డు వచ్చిన తర్వాత పసుపు బోర్డు కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. మేము మళ్ళీ పసుపు బోర్డు అనౌన్స్ చేసిన తర్వాత బోర్డు కొత్తది కాబట్టి దీనికి కొంత ఎస్టాబ్లిష్ కావడానికి కొంత సమయం పడుతుంది. అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కానీ మిగతా అవన్నీ కొంత సమయం పడుతుంది. ఆ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ సమయం పడ్డప్పటికి కూడా రైతుల కోసం బోర్డులో ఉన్నటువంటి మా కొత్తగా ఈ మధ్యనే
సెక్రటరీగా అపాయింట్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కానీ మేము కానీ రెగ్యులర్గా పసుపు రైతులకు ఏ రకంగా మేలు చేయగలుగుతామనేటువంటి ఆలోచనతో మొన్న హైదరాబాద్లో ఒక సైంటిస్టులతో ఒక సమావేశం కూడా పెట్టడం జరిగింది. పసుపు ద్వారా ఏ రకమైనటువంటి నూతన ప్రోడక్ట్స్ చేయగలుగుతాము, పసుపుని ఏ విధంగా మార్కెట్లో విస్తృతం చేయగలుగుతాము, పసుపు ద్వారా కలిగేటటువంటి ప్రయోజనాల్ని ప్రజలకు ఏ విధంగా వివరించాలి, ప్రపంచానికి ఏ విధంగా తెలియజేయాలి, దాని ద్వారా మార్కెట్ని ఏ విధంగా విస్తృతం చేయాలి, ఎక్స్పోర్ట్ని ఏ విధంగా పెంచాలి, పసుపు టర్మరిక్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్లను బయటికి తీసుకొచ్చి ఏ రకంగా పసుపుకి ఇంకా డిమాండ్ కల్పించాలి, ఇవన్నీ విషయాల మీద కూడా, అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఏ రకంగా అందించాలి, ఇప్పుడు ఏదైతే పసుపు బోర్డు ద్వారా ఇస్తున్నటువంటి ఈ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో రైతులకు మినిమం ఇన్పుట్స్ అవన్నీ కూడా ఏదైతే పసుపు ఉడికించేటటువంటి బాయిలర్స్ కానీ, పాలిషర్స్ కానీ, టార్పాలిన్స్ కానీ, ఇంకా మిగతా ఏ రకమైనటువంటి ఇన్పుట్స్ ఇంకా అవసరం ఉంటాయి, భవిష్యత్తులో ఈ బాయిలర్స్ని సోలార్ బాయిలర్స్గా మార్చుదామా లేకుంటే ఎలక్ట్రిఫికేషన్ చేద్దామా అనే దాని మీద కూడా స్టడీ చేయమని చెప్పి మొన్న జరిగినటువంటి సైంటిస్ట్ సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి పసుపు రైతులకు మెకనైజేషన్ ఏ విధంగా ఇంకా వాళ్ళకు కావాల్సినటువంటి దాన్ని మెకనైజేషన్ పరంగా అందించడం కలుగుతాము, డ్రైయర్స్ కూడా ఏ రకంగా ఉన్నాయి పసుపులో, వాటి గురించి కూడా ఒకసారి స్టడీ చేయమని చెప్పి సైంటిస్టులకు చెప్పడం జరిగింది. ఇంకా పసుపు రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఇస్తూ పసుపుని మార్కెట్లో మనం విస్తృతం చేస్తేనే, పండించినటువంటి పంటని ప్రపంచానికి మనం అమ్మగలిగితేనే ఇక్కడ రైతుకు ధర తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం పసుపు మార్కెట్ విస్తృతం చేయకపోతే, పసుపు మార్కెట్ని ప్రపంచ దేశాల్లో మనం ఇంకా ఎక్కువ మార్కెట్ చేయలేకపోతే ఇక్కడ స్టాక్ కూడా ఎక్కువైపోయి రేట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బోర్డు చేసే పని ఏంటంటే ప్రపంచంలో మార్కెట్ చేయడం, అదేవిధంగా పసుపులో నూతనమైనటువంటి వంగడాలను తీసుకురావడం, కుర్కుమిన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నటువంటి వంగడాలని కూడా పరిచయం చేయడం, అదేవిధంగా సైంటిస్టులకు కూడా మన కమ్మరిపల్లికి వెళ్ళినప్పుడు కానీ, హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ సైంటిస్ట్తో మాట్లాడి ఇంకా రైతులకు కావాల్సినటువంటి గత అనేక సంవత్సరాలుగా ఒకటే వెరైటీని సాగు చేస్తుండ్రు, ఆర్మూర్ వెరైటీ, ఆర్మూర్ ప్రాంతంలో దుగ్గిరాల రెడ్ అంటారు దాన్ని, ఎర్రగుంటూరు అంటారు ఈ ప్రాంత రైతులందరూ కూడా. ఇక్కడ అదే పంట పండిస్తుండ్రు. దాన్ని ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసి ఇంకా ఏ రకంగా మనకు నూతన వంగడాలు తీసుకురాగలుగుతాం, రైతులు మనం ఎక్స్పోర్ట్ కావాల్సినటువంటి నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పంట పండించాలి అనేటువంటి దాని మీద కూడా రానున్న రోజుల్లో ఇంకా రైతులని ట్రైనింగ్ క్లాసెస్ పెట్టడం, అదేవిధంగా రైతులకు స్టడీ టూర్స్ ఏర్పాటు చేయడం, ఇంకా అనేక విషయాల్లో కూడా బోర్డు ఆలోచన చేస్తుంది. బోర్డు ఏర్పాటు ఇప్పుడే అయింది, 1.5 మంత్ కూడా కాలేదు, ఇంకా బోర్డు ఏర్పాటై ఇంకా అనేకమైనటువంటి విషయాల్లో రైతులకు ఉపయోగపడే విధంగా బోర్డు ముందుకెళ్తుంది. పసుపు బోర్డు ఏర్పడినప్పటికీ రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని గగ్గోలు పెడుతున్నారు. దానిపై మీ పసుపు బోర్డు అనేది పసుపు రైతులకు కావాల్సినటువంటి మినిమం ఇన్పుట్స్ ఇస్తుంది. అదేవిధంగా మార్కెట్ని పసుపు ధర తగ్గిపోకుండా పసుపుని ఏ విధంగా మార్కెట్కు చేయాలనేటువంటి ఆలోచనతో బోర్డు పనిచేస్తుంది. పసుపు ధర విషయంలో అదే సాంగ్లీలో ఈరోజు కూడా 14 నుంచి 15,000 రూపాయలు ఉంది. నిజామాబాద్ మార్కెట్లో కూడా మంచి డ్రై అయిన పసుపు తీసుకొస్తే 10 నుంచి 12, 13,000 రూపాయలు పోతుంది. ఇక్కడ కూడా ఎక్కడైతే కొంత మ్యాచర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉందో ఆ పసుపు మాత్రమే కొద్ది రేటు తగ్గుతుంది. మనం కూడా రైతులందరం కూడా పసుపు నాణ్యతతో కూడినటువంటి పసుపుని మంచి ఆరబెట్టి మార్కెట్ తీసుకొస్తే ధర ఎక్కువ వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి పసుపు ధర తగ్గకుండా ఉండడం కోసం బోర్డు అనేక ప్రయత్నాలు చేస్తుంది. మార్కెట్లో ఏ రకంగా దీనికి డిమాండ్ పెంచాలనేటువంటి సంకల్పంతో మేము పనిని ప్రారంభించడం జరిగింది. పసుపు బోర్డు ఏర్పడిన తర్వాత ఎన్ని నిధులు మంజూరయ్యాయి, వెయిట్ కోసం ఖర్చు పెడుతున్నారు వాటిని? పసుపు బోర్డు మొన్న ఏర్పాటైంది. మేము దాదాపు సీడ్ ఫండ్ 40 కోట్ల రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి అడిగాము. ఇప్పుడు 23 కోట్ల రూపాయలు నెక్స్ట్ ఈ విజిట్లో ఇచ్చారు, ఇప్పుడే ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఆ బడ్జెట్ అంతా కూడా రైతుల కోసమే కట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 18వ తేదీ నిజామాబాద్లో సెల్లర్స్ బయర్స్ మీటింగ్ పెడుతున్నాము. ఆ మీటింగ్లో ఎక్స్పోర్టర్స్ ఉంటారు, ట్రేడర్స్ ఉంటారు, రైతులు ఉంటారు, అనేక మంది ఉంటారు. అదేవిధంగా మహారాష్ట్రలో ఒకటి పెడుతున్నాం, అదేవిధంగా అస్సాం నార్త్ ఈస్ట్లో ఒకటి పెడుతున్నాం, అదేవిధంగా మా చెన్నైలో కూడా ఒక మీటింగ్ పెడుతున్నాం. మిగతా చిన్న చిన్న మీటింగ్స్ కూడా రైతులను ఎడ్యుకేట్ చేయడం కోసం చిన్న మీటింగ్స్ కూడా మండలాల వారీగా పెట్టాలనుకుంటున్నాం. ఇక్కడ తెలంగాణలో ఒక 2-3 మీటింగ్స్, అన్ని రాష్ట్రాల్లో కూడా మీటింగ్స్ పెట్టి రైతులను ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాం.
పసుపు బోర్డుతో పాటు శుద్ధి కర్మాగారాలను ఎక్కడ ఏర్పాటు అనుకుంటున్నారు? అంటే పసుపు శుద్ధి కర్మాగారాలు అంటే పసుపు ఉడికించడం కోసం బాయిలర్స్, పసుపుని పాలిష్ చేయడం కోసం పాలిషర్సు, దాన్ని ఆరబెట్టి ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే దాన్ని ఆదుకోవడానికి టార్పాలిన్స్ ఇస్తున్నాం. పసుపు ఆరబెట్టడానికి ప్లాట్ఫామ్స్, డ్రైయర్స్ కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంది. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. కాబట్టి ఇంకా పసుపు రైతులకు ఏ రకంగా మనము మెకనైజ్ చేయగలుగుతాం, ఏ రకంగా ఇంకా డ్రైయర్స్ వాడితే దీంట్లో పసుపులో ఆ సక్సెస్ఫుల్గా ఉన్నాయనేటువంటి విషయం ఇప్పటివరకు కూడా సైంటిఫిక్గా నిర్ధారణ కాలేదు. కాబట్టి దాన్ని కూడా మేము మన సైంటిస్టులకు చెప్పడం జరిగింది, దాన్ని కూడా చూడమని చెప్పి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ సైంటిస్టులు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది, రైతులు నాణ్యత ప్రమాణాలు ఏదైతే ఎక్స్పోర్ట్కి అనుగుణంగా పంట పండిస్తే ఇంకా పసుపుకి ఇంకా ప్రపంచంలో డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మనం కొంత రైతులని ఎడ్యుకేట్ చేయడము, రైతులతో మాట్లాడడం, ట్రైనింగ్ క్లాసెస్ పెట్టడం, వాళ్ళకి స్టడీ టూర్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాం. దాన్ని ముందు ఇవన్నీ కూడా బోర్డు ద్వారా రైతుల దగ్గర తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఇంకా ఎట్లా ఏమంటారు, ఇంకా ముందు అంటే పసుపు రైతులకు పసుపుకు విలువ పెరుగుతుందా, పసుపు రైతులకు గిట్టుబాటు ధర పెరుగుతుంది అంటారా? ఆ అవకాశం ఉందంటారా? పసుపు గత 10 సంవత్సరాలుగా వాస్తవంగా మార్కెట్లో సరైనటువంటి రేట్ లేకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడ్డరు. గత 2 సంవత్సరాలుగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని, బాధల్ని తెలుసుకొని అక్కడ అమిత్ షా గారికి చెప్పి, పీయూష్ గోయల్ గారికి చెప్పి టోటల్గా 2 ఇయర్స్ క్రితం ఇంపోర్ట్ ఆపిచ్చేసి మొత్తం ఎక్స్పోర్టే ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడం, దాంతో కొంత రేటు ఇంక్రీజ్ కావడం జరిగింది. దాంట్లో పోయిన సంవత్సరం దాదాపు 18,000 వరకు కూడా హైయెస్ట్ రేట్ పోయింది. కానీ యావరేజ్గా ఒక 14,000, 15,000 అయితే వచ్చింది. ఈసారి కూడా మహారాష్ట్రలో సాంగ్లీ మార్కెట్లో 14,000-15,000 కూడా పోతుంది. ఇప్పుడు కూడా నిజామాబాద్ మార్కెట్లో కూడా 10,000 నుంచి 13,000 అమ్ముతుంది. అది డ్రై అయిన దాన్ని బట్టి, నాణ్యతను బట్టి పసుపు రేటు ఉంటుంది ఎక్కడైనా సరే. అన్ని రకాల పసుపు ఒకే రోడ్డు పోవాలంటే రేటు పోదు, దాని నాణ్యతను బట్టి పోతుంది. ఒక పసుపు సైజు 2 ఇంచులు ఉంటుంది, ఒక పసుపు సైజు 3 ఇంచులు ఉంటుంది. ఒక పసుపు సైజు లావు ఉంటుంది, ఒక పసుపు సైజు సన్నగా ఉంటుంది. ఒక పసుపు ఒక రైతుది బీమార్ వచ్చి, డిసీజ్ వచ్చి దానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రకరకాల పసుపు ఉంటుంది. పసుపు అంటే ఒకటే రకంగా ఉండదు పసుపు. కాబట్టి ఇవన్నిటిని కూడా కేటగిరీల వారిగానే వాళ్ళు వ్యాపారస్తులు కూడా కొంటారు. రైతులు కూడా బాగానే పంట పండిస్తున్నారు, బాగా కష్టపడుతున్నారు. రైతులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, పసుపు రైతులకు కూడా. కానీ ఆ ఇబ్బంది దూరం చేయడానికి బోర్డు ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా రైతులు కూడా, నేను రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పసుపుని పూర్తి స్థాయిలో ఆరబెట్టుకొని మార్కెట్కి తీసుకొస్తే మీకు మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగానే రైతులు సిద్ధం కావాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. పసుపు పంట అనేది తెలంగాణలోనే ఎక్కువ వండుతుంది, దాంట్లో నిజామాబాద్లో ఇంకా ఎక్కువ వండుతుంది. దాని గురించి మీ స్పందన? వాస్తవంగా నేను కూడా పసుపు బోర్డు చైర్మన్ అయ్యే వరకు కూడా పసుపు అనేది ఓన్లీ తెలంగాణలోనే అత్యధికంగా వండుతుంది, దక్షిణ భారతదేశంలోనే ఈ తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడే ఎక్కువ వండుతుంది అనుకునేటువంటి ఒక ఆలోచనలో ఉండేవాడిని నేను కూడా. కానీ నేను బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్లో కామర్స్ మినిస్ట్రీ ద్వారా తీసుకున్నటువంటి స్టాటిస్టిక్స్ కానీ, హార్టికల్చర్ ద్వారా తీసుకున్నటువంటి స్టాటిస్టిక్స్లో కానీ నేను రైతులకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే పసుపు పంట అనేది ఒక నిజామాబాద్లో, ఒక తెలంగాణలో లేదు. పసుపు పంట ఇది దేశంలో 27 రాష్ట్రాల్లో పసుపు పంట పండుతుంది. దాంట్లో అత్యధికంగా 2 లక్షల పైచిలికి ఎకరాలు మహారాష్ట్రలో పంట పండిస్తున్నారు. ఆ తర్వాత ఒరిస్సాలో, చిన్న రాష్ట్రమైనటువంటి ఒరిస్సాలో 62,000 ఎకరాలు పండిస్తున్నారు. అదేవిధంగా తమిళనాడులో 58,000 ఎకరాలు పండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 54,000 ఎకరాలు పండిస్తున్నారు. మధ్యప్రదేశ్లో 52,000 ఎకరాలు పండిస్తున్నారు. కర్ణాటకలో 25,000 ఎకరాలు పండిస్తున్నారు. తెలంగాణలో 43,000 ఎకరాలు మాత్రమే పసుపు పండుతుంది. కాబట్టి ఈ రకంగా అనేక నార్త్ ఈస్ట్లో, అస్సాంలో దాదాపు 16,000 నుంచి 17,000 ఎకరాల పసుపు పండుతుంది. అదేవిధంగా మిజోరం అనేటువంటి చిన్న రాష్ట్రంలో 8,000 ఎకరాల నుంచి 9,000 ఎకరాల పసుపు పండుతుంది. మేఘాలయలో పండుతుంది, త్రిపురలో పండుతుంది, అరుణాచల్ ప్రదేశ్లో పండుతుంది. అనేక రాష్ట్రాల్లో, ఈ దేశంలో పంజాబ్లో కూడా కొంత పసుపు పండుతుంది, హర్యానాలో కూడా కొంచెం పండుతుంది. జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి లక్షద్వీప్, డామన్ డయ్యూలో కూడా కొంత పసుపు ప్రొడక్షన్ కావడం జరుగుతుంది. ఒక గోవాలో తప్పితే ఈ దేశంలో 27 రాష్ట్రాల్లో పసుపు పండుతుంది. చాలామంది పోయిన సంవత్సరం కొద్దిగా పసుపు రేటు వచ్చింది అంటే
ఇక్కడ ఏరియా తగ్గింది కాబట్టి, ఈ తెలంగాణలో ఏరియా తగ్గింది కాబట్టి పసుపు రేటు పెరిగింది అనేటువంటి అపోలో కొంతమంది రైతులు ఉన్నారు. కానీ పసుపు రోజు రోజుకు వేరే రాష్ట్రాల్లో ప్రొడక్షన్ పెరుగుతుంది. గత 2017-18 నుంచి 2024-25 స్టాటిస్టిక్స్ తీస్తే ఒక తెలంగాణ, ఒక కర్ణాటకలో మాత్రమే ప్రొడక్షన్ తగ్గింది. మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రొడక్షన్ విపరీతంగా పెరిగింది. ఈ దేశంలో ఇప్పుడు ప్రజెంట్ 2024-25 ప్రొడక్షన్ 7 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంట పండింది. బీజేపీ స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్న మీరు ప్రస్తుతం బీజేపీ స్టేటస్ ఎట్లా ఉందంటారు? బీజేపీకి తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉంది. ప్రజలు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు, బీజేపీని కోరుకుంటున్నారు. ఇలా తెలంగాణలో ఈరోజు నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ రకంగా రిజల్ట్ వచ్చిందో మీరు చూసినారు. మరీ ముఖ్యంగా నిజామాబాద్లో ఆ ఎన్నికల్లో ఏ రకంగా ఓట్లు వేసిండ్రో కూడా మేము ప్రత్యక్షంగా చూసినాం. ప్రజలు భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ₹1 ఇవ్వకున్నా కానీ విద్యావంతులందరూ ఆలోచించి మా 2 ఎమ్మెల్సీని కూడా గెలిపించడం జరిగింది. కారణం ఏంటంటే బీజేపీ పట్ల ఒక నమ్మకం, కాంగ్రెస్ మీద పూర్తి నమ్మకం పోయింది. బీఆర్ఎస్ని అసలు వాళ్ళు విశ్వసించడం లేదు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో పూర్తి వ్యవస్థల్ని ధ్వంసం చేసింది అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఇలా దేశంలో నరేంద్ర మోదీ గారు ఒక మంచి పరిపాలన అందిస్తున్నారు. అటువంటి పరిపాలన తెలంగాణలో కూడా కావాలనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు. కాబట్టి ప్రత్యామ్నాయం బీజేపీ కోసమే ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. దాంట్లో భాగంగానే మొన్న 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించారు. భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఏ ఎన్నికలైనా బీజేపీని ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు రానున్న రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కావాలా, నరేంద్ర మోడీ నాయకత్వంలో అవినీతి లేనటువంటి, మోసాలు లేనటువంటి, మాటలు చెప్పి ఏదైతే ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మోసం చేయనటువంటి వ్యక్తులే కావాలనేటువంటి ప్రజల ఆలోచనతో ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీనే ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. భవిష్యత్ భారతీయ జనతా పార్టీదే. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా మీరు ఉన్నప్పుడు బీజేపీని ఎలాంటి ఆలోచనలతో ముందుకు తీసుకెళ్లారు? నేను వాస్తవంగా ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా 2 సార్లు పనిచేయడం జరిగింది. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ 9 నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీని గ్రామానికి తీసుకెళ్ళి అనేక గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ శాఖ లేనప్పటికీ కూడా నేను ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామాలలో పర్యటించి గ్రామాల్లో కార్యకర్తలను తయారు చేసుకోవడం, అనేక ప్రాంతాలకు ఇక్కడ నుంచి జుక్కలు కానీ, ఎల్లారెడ్డి కానీ, అదేవిధంగా బాన్స్వాడ కానీ, కామారెడ్డి కానీ, అదేవిధంగా బాల్కొండ కానీ నేను ఒక నినాదం ఇచ్చి ఉన్నప్పుడు బుసాపూర్ నుంచి బస్వాపూర్ దాకా, మానాల నుంచి మద్నూరు దాకా భారతీయ జనతా పార్టీని విస్తృతం చేస్తా అని చెప్పేసి నేను దాదాపు పార్టీ నాకు ఇచ్చినటువంటి 7 సంవత్సరాల 4 నెలల 2 టర్ముల పదవి కాలంలో పార్టీని విస్తృతం చేసిన. నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ఈ జిల్లాలో అత్యధికంగా స్థానిక సంస్థల్లో సర్పంచ్లను గెలిపించినాం, ఎంపీటీసీలను గెలిపించినాం. నేను జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ఈ జిల్లా పరిషత్లో 2 జిల్లా పరిషత్ మెంబర్లను గెలిపించినాం, 2 ఎంపీపీలను గెలిపించినాం. ఈ జిల్లాలో పార్లమెంట్ సభ్యుని కూడా గెలిపించినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ కోసం విస్తృతంగా పనిచేసినాం. భారతీయ జనతా పార్టీలో సిద్ధాంతపరమైనటువంటి అవగాహనతో పనిచేసినాం. ఈ పార్టీలో మేము పనిచేసినప్పుడు మేము ఈ పార్టీలో ఏదో అయిపోతాము, మేమేమో చేస్తామనేటువంటి ఆలోచన కాకుండా ఈ దేశమే మాకు ముఖ్యం, ధర్మమే మాకు ముఖ్యం. భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేటువంటి పార్టీ. జాతీయ భావంతో, దేశభక్తితో అనేక మంది కార్యకర్తలు ఈ పార్టీ కోసం, ఈ ఆశయం కోసం పనిచేస్తున్నారు. వాళ్ళలో నేను ఒకటిగా పనిచేయాలనే ఆలోచనతో పనిచేసినాను తప్పితే మాకు అధికారం వస్తుంది, పదవులు వస్తాయి, పైరవీలు చేసుకుంటాం, పైసలు సంపాదిస్తామని ఆలోచన మాకు ఎప్పుడు కూడా లేదు, ఇప్పుడు కూడా లేదు. కాబట్టి మేము ఏ లక్ష్యం కోసం అయితే ఈ పార్టీలో పనిచేసినామో ఆ లక్ష్యం కోసం ప్రతి కార్యకర్త కూడా పనిచేస్తుండు. కాబట్టే ఇలా భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు ఎదుగుతూ ఉంది. మిగతా పార్టీలు రోజు రోజుకు కిందికి కుంగిపోతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీలో మీకంటూ ఒక మంచి పేరు ఉంది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? మంచి పేరు కోసం ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా పనిచేయాలి. నేను జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత ఇప్పుడు నేను కూర్చున్నటువంటి కార్యాలయం నిర్మాణం కోసం నేను ఏ రకంగా కష్టపడ్డానో, ఏ రకంగా అందరి సహకారంతో ఈ కార్యాలయం నిర్మాణం చేసినామో, అదేవిధంగా కార్యకర్తల నిర్మాణం కూడా అదేవిధంగా చేసుకోగలిగినాం. ఎవరిని నారాజ్ చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కార్యకర్తలందరితో సమన్వయం చేసుకొని పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలా, అన్ని వర్గాలని, అన్ని ప్రాంతాలని భారతీయ జనతా పార్టీలోకి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఈ జిల్లాలో దాదాపు ఉమ్మడి జిల్లాలో
850 గ్రామాలు ఉంటే నేను ఒక 500 గ్రామాల వరకు రీచ్ అయ్యి పార్టీని గ్రామాలకు తీసుకెళ్ళి పార్టీని పెంచాలన్న లక్ష్యంతో పనిచేయడం జరిగింది. ఆ రకంగానే పార్టీ కూడా ఈ జిల్లాలో పెరిగింది. ఇలా అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ మా నిజామాబాద్ జిల్లాలో మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు కూడా భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగింది. గతంలో ఈ నిజామాబాద్ కార్పొరేషన్లో కూడా 28 మంది కార్పొరేటర్లను కూడా గెలిపించుకోవడం జరిగింది. మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? మీ ఎన్నికల్లో ఏమన్నా నిలబడే అవకాశం కనిపిస్తూ ఉందా? నేను భారతీయ జనతా పార్టీలో పనిచేసినప్పుడే పోటీ చేయాలా, పదవి తీసుకోవాలా, పైరవీలు చేసుకోవాలా, ఇంకేదో కావాలని ఆలోచనతో పనిచేయలే. నేను ఒక కమిట్మెంట్ కార్యకర్తగా దేశభక్తితో జాతీయ భావంతో ఈ పార్టీని పెంచాలా, ఈ పార్టీ నిలవాలా, ఈ పార్టీ గెలవాలనే ఆలోచనతో పనిచేసిన తప్పితే నేనేదో కావాలనేటువంటి ఆలోచన నేను ఎప్పుడు పనిచేయలేదు. ఆ రకంగానే కార్యకర్తల్ని కూడా నేను మోటివేట్ చేసేవాడిని, ఆ రకంగా నిర్మాణం చేసేవాడిని. పార్టీ ఏ అవకాశం ఇచ్చినా పార్టీ కోసం నేను నిలబడ్డాను. పార్టీ ఏ చేయమన్నా భవిష్యత్తులో పార్టీ కోసమే నేను చేస్తాను. బీజేపీ పార్టీ మున్సిపల్ ఎలక్షన్లో కేవలం నిజామాబాద్ వాటిలోనే ఫోకస్ చేస్తూ ఉంది. మిగతా కాన్స్టిట్యున్సీల్లో మున్సిపాలిటీ పైన ఎందుకు ఫోకస్ చేయలేకపోతుంది? భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ మున్సిపాలిటీలోనే ఫోకస్ కాదు, మొత్తం ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించింది. మారుమూల పల్లెల్లో, మారుమూల గ్రామాల్లో, చిట్ట చివరి వ్యక్తి వరకు భారతీయ జనతా పార్టీ చేరింది. కాబట్టే 2 సార్లు ఈ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి గారు గెలిచారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎంపీగా గెలవడమే కాదు, ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా 7 నియోజకవర్గాల్లో కూడా మంచి ఓట్లు సాధించి 2 ఎమ్మెల్యేలను గెలిపించుకొని అన్ని నియోజకవర్గాల్లో కూడా అత్యధికమైనటువంటి మెజార్టీ ఓట్లు సాధించి గెలుపుకు దగ్గరగా వచ్చి రూరల్ నియోజకవర్గంలో మా జిల్లా అధ్యక్షుడు గెలుపుకు దగ్గరికి వచ్చి కూడా మిస్ కావడం జరిగింది. ఈ రకంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మంచి ఓట్లు వచ్చినాయి. మా ఎంపీ గారు కూడా తక్కువ మెజార్టీ ఆ రోజు ఎమ్మెల్యే కండక్ట్ చేసినప్పుడు కూడా ₹1 కూడా పంచకుండా. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ చాలా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. రేపు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నెంబర్ 1 స్థానంలో నిలుస్తుంది. భారతీయ జనతా పార్టీలో యువ నాయకుల అంటే ప్రోత్సాహం ఎట్లా ఉంది? భారతీయ జనతా పార్టీ అంటేనే యువత ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఈ దేశాన్ని, ఈ దేశ భవిష్యత్తుని కోరుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మనమందరం ఈ భావితరాలు రేపు భద్రంగా ఉండాలన్నా, సురక్షితంగా ఉండాలన్నా, సుభిక్షంగా ఉండాలన్నా, ఈ దేశంలో మన ధర్మం కాపాడబడాలన్నా, మనమందరం కూడా బాగుండాలన్నా, మన భవిష్యత్తు కూడా బాగుండాలన్నా నరేంద్ర మోడీ నాయకత్వంలోనే ఈ దేశం ఉంటేనే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటేనే ఈ దేశం బాగుంటుందనేటువంటి ఆలోచనతో యువతలో ఉన్నది. కాబట్టి యువకులందరూ కూడా దేశంలో 3 సార్లు భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారికి ఓటేసిండ్రు. ఇక్కడ తెలంగాణలో రేపు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయటువంటి ఆలోచనతో యువకులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో అనేక మంది యువకులు, అనేక మంది స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి అనేక మంది భారతీయ జనతా పార్టీలోకి వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు నాయకులుగా ఎదుగుతారు. వాళ్ళందరికీ మంచి ప్రోత్సాహం ఇస్తుంది పార్టీ. వాళ్ళే ఈ దేశానికి రేపు ఈ దేశ నిర్మాతలు. కాబట్టి వాళ్ళందరినీ కూడా పార్టీ ఎప్పుడు ప్రోత్సహిస్తుంది. ఈ దేశ భవిష్యత్తు అంతా కూడా యువత మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి యువకులు భారతీయ జనతా పార్టీలో మంచి ప్రాముఖ్యత ఉంటుంది. వాళ్ళందరూ కూడా చాలామంది కూడా ఇలా నాతో కలిసినటువంటి అనేక మంది ఈ దేశంలో మళ్ళీ బీజేపీ ఉండాలా, బీజేపీ లేకుంటే ఈ దేశానికి భవిష్యత్తు లేదు, మన ధర్మానికి భవిష్యత్తు లేదు, మన పిల్లలకు భవిష్యత్తు లేదు. మనందరం కూడా ఒక భవిష్యత్తులో భద్రంగా ఉండాలన్నా, మన పిల్లలు భద్రంగా ఉండాలన్నా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటేనే మనం బాగుంటాము, భద్రంగా ఉంటాము అనేటువంటి ఆలోచన ప్రతి కార్యకర్తలనే కాదు, ప్రతి పౌరుల్లో కూడా కలిగింది. కాబట్టి ఇలా దేశంలో 3 సార్లు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. రేపు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కూడా అధికారం రావడానికి, అధికారంలో తేవడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారనే విషయం మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా స్పష్టమైంది. నిజామాబాద్లో గెలిచిన ఒక ఎంపీ, ఒక 2 ఎమ్మెల్యే స్థానాలు కూడా గెలిచారు కదా, వాళ్ళందరూ ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. మా ఎంపీ కానీ మా ఎమ్మెల్యేలు కానీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. చిన్న అవినీతి ఆరోపణ కూడా రాకుండా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనప్పటికీ కానీ, మా ఎంపీ గారు ఎంపీగా ఎన్నికైనప్పటికీ కూడా కానీ ఈ రోజు వరకు ₹1 తీసుకోకుండా, ₹1 అవినీతి అనేటువంటి ఆ మచ్చ లేకుండా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళు నిరంతరం ప్రజల కోసం కష్టపడుతూ ఉన్నారు. ఏదైతే ఇంకా వాళ్ళ సొంత డబ్బుల్ని ఖర్చు చేసి ప్రజల కోసం వినియోగిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలని పుణికిపుచ్చుకొని
ప్రజల కోసం పనిచేస్తున్నారు మా ఎంపీ కానీ మా ఎమ్మెల్యేలు కానీ. రేపు భవిష్యత్తులో అందరూ కూడా ఇదే విధంగా ప్రజల కోసం పనిచేసేటటువంటి కార్యకర్తల్ని ఎన్నుకోవాలని ప్రజలే కోరుకుంటున్నారు. కాబట్టి దానికి భాగంగానే కొనసాగింపు కొనసాగుతుంది. ఈ తెలంగాణలోనే కాదు, ఈ నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీలో మేము గెలిచి తెలంగాణలో ఏర్పడబోయే ప్రభుత్వంలో మేమే ప్రముఖ పాత్ర పోషిస్తామని తెలియజేస్తున్నాం. నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ గారి నేతృత్వంలో ఇంకా ఇక్కడ బీజేపీ పుంజుకుంటుందంటారా? బాగా బలంగా ఉంది. అరవింద్ గారి నాయకత్వంలో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ లీడర్షిప్ కానీ కలిసికట్టుగా ఐకమత్యంతో ముందుకెళ్తూ ఉన్నారు. పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ఒక విశ్వాసం ఉంది అరవింద్ గారి మీద. ఏదైనా మాట ఇస్తే తప్పకుండా చేస్తాడు. కార్యకర్తల కోసం ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా చేయనటువంటి ఒక సంక్షేమ ఫండ్ పెట్టి కార్యకర్తలకు ఎవరైనా కార్యకర్త ప్రమాదవశాత్తు ఏమైనా ఇబ్బంది అయినా, వాళ్ళ కుటుంబంలో ఏమైనా జరిగినా వాళ్ళకు ₹1,00,000 ఇచ్చి వాళ్ళని ఆదుకునేటువంటి వ్యక్తి నేను ఇప్పటివరకు ఎవరిని చూడలేదనేటువంటి విశ్వాసాన్ని ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అరవింద్ గారి నాయకత్వం పట్ల మొత్తం యావత్ జిల్లానే కాదు పార్లమెంట్ మొత్తం కానీ టోటల్గా పూర్తి విశ్వాసంతో ఉన్నారు. వారి నాయకత్వంలో పనిచేయడానికి ఇక్కడ ప్రతి కార్యకర్త కూడా ఉత్సాహంగా ఉన్నాడు. ఇక్కడ మా లోపల ఎటువంటి విభేదాలు లేవు, ఎటువంటి ఆలోచనలు లేవు. అరవింద్ నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ముందుకెళ్తూ ఉన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు రాష్ట్రంలో కానీ ఇటు జిల్లాలో కానీ చూసుకుంటే ఎట్లా ఉన్నాయి, మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు దాదాపు 420 అని అంటారు, కానీ నేను 420 అని నేను అనదలుచుకోలే. వాళ్ళు 420 ఇచ్చిండ్రా, 422 ఇచ్చిండ్రా, 418 ఇచ్చిండ్రా వాగ్దానాలు మాకు తెలియదు. వాళ్ళు 420 అని అంటే అదొక వేరే రకంగా వర్డ్ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు అనేకం ఉన్నాయి. రైతులకు బోనస్ ఏ విధంగా ఇస్తామన్నారు, మహిళలకు ₹2,500 ఏ విధంగా ఇస్తామన్నారు, రైతు భరోసా ఏ విధంగా ఇస్తామన్నారు, కౌలు రైతులకు ఏ విధంగా డబ్బులు ఇస్తామన్నారు, అదేవిధంగా నిరుద్యోగులకు ₹4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అదేవిధంగా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. అనేకమైనటువంటి వాగ్దానాలు. ప్రతి పంటకు కూడా బోనస్ ఇస్తామన్నారు. ఏది కూడా చేస్తలేరు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఏ రకంగా మోసం చేసిండ్రు. ఇంకా అనేకం ఉన్నాయి. వీళ్ళన్నీ కూడా మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసిండ్రు. వీళ్ళు మోసకారులు. వీళ్ళని అసలు క్షమించవద్దు అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పని అయిపోయింది. టీఆర్ఎస్ అనేది ఇక్కడ కనబడతలేదు. మన ఎన్నికలు కూడా పోటీ చేయలేదు. మన పోటీ కూడా చేయలేదంటే వాళ్ళ పరిస్థితి ఏందో మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రత్యామ్నాయ భారతీయ జనతా పార్టీ అని ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, మేము కాదు. చివరిగా ఇటు భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ, ఇటు కార్యకర్తలకు కానీ, పసుపు బోర్డు రైతులకు కానీ, పసుపు బోర్డు అధికారులకు కానీ, ఇటు బీజేపీ నమ్ముకున్న ప్రజలకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? మనమందరం కూడా మనకు ఒక మంచి ప్రధానమంత్రి ఉన్నాడు ఈ దేశంలో. అనేక మందిని చూసినాం మనము. ఈ దేశంలో ఎప్పుడు మార్పు వస్తుంది, ఏ రకంగా మార్పు వస్తుంది, ఒక అవినీతి లేనటువంటి ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది, ఒక మంచి నాయకుడు రావాలి దేశానికి, ఈ దేశాన్ని ముందుకు నడిపించాలనేటువంటి అనేక మంది మేము యువకులుగా ఉన్నప్పుడు అనుకునే వాళ్ళం. ఆ రకంగా అనుకున్నటువంటి ఏవైతే మా కళలు ఉన్నాయో ఆ కళలన్నీ కూడా మనము ఇలా నరేంద్ర మోడీ గారి రూపంలో ఆ కళల్ని నిజం చేసుకోవడం జరుగుతుంది. మనమందరం కూడా స్వామి వివేకానంద గురించి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి, ఛత్రపతి శివాజీ గురించి కూడా మాట్లాడుకుంటుంటాం రెగ్యులర్గా. ఛత్రపతి శివాజీ గారి హిందుత్వం గురించి, స్వామి వివేకానంద ప్రపంచంలో మన సంస్కృతి సాంప్రదాయాలకు ఏ రకమైనటువంటి విషయాలు తెలియజేసిండు. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వాళ్ళ ముగ్గురి ఆలోచనల్ని పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తే నరేంద్ర మోదీ గారు. ఆయన ఆలోచన విధానంతో భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా ముందుకెళ్తూ ఉంది. ఆయనకు మనందరం కూడా అండగా నిలుద్దాం. రేపు భవిష్యత్తులో మన పిల్లలందరూ కూడా భద్రంగా ఉండాలన్నా, మన భవిష్యత్తు బాగుండాలన్నా, ఈ దేశంలో సనాతన ధర్మం బతికుండాలన్నా, ఈ దేశంలో ఉన్నటువంటి అఖండ భారతంలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, మయన్మార్ కానీ, ఆ దేశాలలో మన పరిస్థితి ఏ రకంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. రేపు భారతదేశంలో అటువంటి పరిస్థితులు రావద్దని కోరుకునే వాళ్ళందరూ కూడా, ప్రతి భారతీయుడు కూడా ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా మనమందరం కూడా ఆనందంగా కలిసి ఉండాలంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో మనందరం కూడా నరేంద్ర మోడీ గారికి ఆ నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ దేశ అభివృద్ధిలో మనం కూడా భాగస్వామ్యం కావాలా. ప్రతి యువకుడు కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతుగా నిలవాలని చెప్పేసి నేను అందరినీ కూడా కోరుకుంటాను. చూసాం కదా పల్లె గంగారెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే, దేశం
బాగుపడాలి, సుభిక్షంగా ఉండాలి అని అంటే నరేంద్ర మోడీ గారి అడుగుజాడల్లో నడిస్తే మన దేశం అన్ని దేశాల కంటే ముందంజలో ఉంటుందని చెప్తా ఉన్నారు. చూస్తున్నాను నేను చట్టం టీవీ.